హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు అయితే నేను కొత్త న్యూ వర్డ్ జీకే వేస్తూ మీ ముందుకైతే వచ్చేసానండి. సో ఈరోజు మనం జీకేలో అంటే జనరల్ నాలెడ్జ్లో ఒక పార్ట్ అయిన మన జాతీయ చిహ్నాల గురించి మాట్లాడుకుందామండి. సో మన జాతీయ చిహ్నాలు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ డిఎస్సి ఆస్పిరెంట్స్. సో నాట్ ఓన్లీ డిఎస్సి అండి, మన జాతీయ చిహ్నాల్లో నుంచి గ్రూప్స్కి కానీ అన్నింటిలో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ వితౌట్ ఎనీ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్. సో నేషనల్ ఫ్లాగ్ 3:2 రేషియో. సో మన నేషనల్ ఫ్లాగ్ ఎలా ఉంటుందంటే 3:2 రేషియో ఉంటుంది, హైట్ బ్రెత్. సో మిడిల్ ఆఫ్ ద అశోక చక్రం ఉంది కదా అండి, ఆ అశోక సాధన స్తంభం నుండి గ్రహించబడింది. అశోక చక్రవర్తి యొక్క సారనాథ్ స్తంభం నుండి గ్రహించబడింది. ఇది శ్రీ పింగళి వెంకయ్య రూపొందించిన ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ 1947 జూలై 22 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆమోదించింది. అంటే 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, బట్ ఆగస్ట్ 15 దానికంటే ముందు జూలై 22 ఇది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మన నేషనల్ ఫ్లాగ్గా ఆమోదించడం అయితే జరిగింది. సో నేషనల్ యాంథమ్ వి ఆల్ నో జనగణ మన. సో దాని ఏంటి చూద్దాం. జనవరి 24 జనవరి 26 మనకు రిపబ్లిక్ డే, దాని ముందు జనవరి 24 1947 దాటేసాం. 1950 కాన్స్టిట్యూషన్ యాక్సెప్టెడ్ జనగణమన రిటర్న్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ విచ్ ఈస్ టేకెన్ బై ఫ్రమ్ గీతాంజలి బుక్, అది మనకి తెలుసండి. సో ఇక్కడ జనగణమనని ఎప్పుడు యాక్సెప్ట్ చేసింది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే 1950 జనవరి 24. అండ్ ఈ జనగణమననే మార్నింగ్ సన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. మార్నింగ్ సన్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ద మార్నింగ్ సన్ ఆఫ్ ఇండియా అని కూడా అడగచ్చు. జనగణమన. అండ్ ఇది ఎన్ని మినిట్స్ హమ్ చేయాలంటే 52 మినిట్స్. షార్ట్ వర్షన్ అయితే 20 మినిట్స్ ఉంటుంది, బట్ ఎగ్జాక్ట్గా 52 సెకండ్స్ అయితే దాన్ని హమ్ చేయాలి. ద ఫస్ట్ లిజనెడ్ అట్ 1911 December 27 బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎట్ కల్కత్తా మీటింగ్. కల్కత్తా మీటింగ్లో ఫస్ట్ దీన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వినింది. December 27, 1911. 1912 జనవరి ఫస్ట్ టైం పబ్లిష్. 1911 ఆఫ్టర్ ఇయర్ 1912లో జనవరిలో ఫస్ట్ టైం ఇది పబ్లిష్ అయింది. ఏంటి? జనగణమన, మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. దెన్ ద థర్డ్ వన్ నేషనల్ బోర్డ్. వీ ఆల్ నో దట్ పికాక్. సో పికాక్ అని ఎప్పుడు రికగ్నైజేషన్ చేశారంటే 1964లో అండి. సో సైంటిఫిక్ నేమ్ ఆఫ్ పికాక్ పావో క్రిస్టేటస్. స్టేటస్ గుర్తుపెట్టుకోండి, పికాక్ని స్టేటస్లో పెడతాను. పావో క్రిస్టేటస్ 19 రివర్స్ చేసి 1964. నేషనల్ హెరిడిటీ యానిమల్, వంశపారపరంగా వచ్చే జంతువు ఏది? ఎలిఫెంట్, నథింగ్ బట్ ఎలిఫెంట్. సైంటిఫిక్ నేమ్ ఎలిఫస్ మ్యాక్సిమస్ ఇండికాస్. సో అది గుర్తుపెట్టుకోండి, ఎలిఫెంట్లోనే ఎలిఫస్ ఉంది, పెద్దదిగా ఉంటుంది. మ్యాక్సిమస్ ఇండికస్, ఇండియాది. ఇండికస్ ఎలిఫెంట్ ఇండియాది కాబట్టి ఇండికస్ ఎలా ఉంటుంది? పెద్దదిగా ఉంటుంది. మ్యాక్సిమస్ ఏముంటుంది పెద్దదిగా? ఎలిఫెంట్. ఇట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఎలిఫెంట్. ఎలిఫస్ మ్యాక్సిమస్ ఇండికా. అండ్ నేషనల్ ఎనిమల్ వీ ఆల్ నో బెంగాల్ టైగర్ అని ఎప్పుడు వచ్చిందంటే 1972లో వచ్చింది. దీనికి ముందు ఏముండేది అని అంటే లయన్ మన నేషనల్ ఎనిమల్గా ఉండేది. సో ప్రాజెక్ట్ టైగర్ అంటే టైగర్స్ని కాపాడాలి అంటే బెంగాల్ టైగర్ మన నేషనల్ యానిమల్ అయ్యాక ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ టైగర్లో టైగర్స్ని సేవ్ చేయాలి. అది ఎప్పుడు వచ్చిందంటే 1973లో వచ్చింది. సో అది గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు వచ్చింది? 1973. 1972లో లయన్ని, బెంగాల్ టైగర్ని మన నేషనల్ యానిమల్గా యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. సో హియర్ నేషనల్ ఫ్లవర్ లోటస్. వీ ఆల్ నో దట్ లోటస్. సో లోటస్ యొక్క సైంటిఫిక్ నేమ్ నెలుంబో న్యూసిఫెరా. ఇట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ లోటస్, నెలుంబో న్యూసిఫెరా. సో వెన్ కమ్స్ టు నేషనల్ ఫ్రూట్, వీ ఆల్ నో మ్యాంగో. సమ్మర్ సీజన్ స్పెషల్ మ్యాంగో. సైంటిఫిక్ నేమ్ మ్యాగ్నిఫెరా ఇండికా. నేషనల్ ట్రీ బానియన్ ట్రీ, మర్రి చెట్టు. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఫీకస్ బ్యాంగలనిసిస్. నేషనల్ గేమ్ హాకీ. నేషనల్ లాంగ్వేజ్ హిందీ, దేవనాగరి లిపి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ, దేవనాగరి లిపి. నేషనల్ రివర్ గంగా. నేషనల్ అక్వాటిక్ యానిమల్ డాల్ఫిన్. నేషనల్ సాంగ్ వందే మాతరం. బకిం చంద్ర చటర్జీ ఆనంద మఠ్ అనే బెంగాల్ నవలలోనిది. సో మనకి తెలుసు రవీంద్రనాథ్ ఠాగూర్ దాని గీతాంజలి నుంచి యాక్సెప్ట్ చేస్తే. సో నేషనల్ సాంగ్ వందే మాతరాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే బకిం చంద్ర చటర్జీ రాశారు. సో దాన్ని బెంగాల్లోని ఆనంద మఠ్ అనే బుక్ నుంచి గ్రాప్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చూడండి, ఇందాక 24 మనకు ఒక టాపిక్ వచ్చింది. సో మాది ఇది కూడా 1950 జనవరి 24 ఇది యాక్సెప్ట్ చేసింది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇందాక కూడా మనకు ఒకటి వచ్చింది. సో ఇన్ ఇంగ్లీష్ ఇట్ వాజ్ రిటర్న్ అండ్ ట్రాన్స్లేటెడ్ బై అరబిందో. ఇంగ్లీష్లో దీన్ని ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే అరబిందో.
నేషనల్ యాంబ్లం 4 సింహాలు. సో వీ కెన్ సీ ఓన్లీ 3 సింహాలు, వెనకాల ఇంకో సింహం ఉంటుంది, అందుకని 4 సింహాలు. దాని యొక్క రైట్ సైడ్ ఉంటుంది కదండి, ఇలా 4 సింహాలు ఇలా ఉంటాయి కదా, 3 సింహాలు. దానికి కింద ఇలా బోర్డ్ లాగా వస్తే ఆ బోర్డులో ఈ రైట్ సైడ్ ఎద్దు ఉంటుంది. అంటే అది ఎద్దు ఎందుకంటే వృషభం అంటారు దాన్ని, ఎద్దు. అది స్థిరత్వాన్ని అంటే కాన్స్టెంట్నెస్ని ఇండికేట్ చేస్తుంది. ఇటువైపు లెఫ్ట్ సైడ్ హార్స్ ఉంటుంది, అశ్వం తెలుగులో. అది ఎందుకు అని అంటే నేషనల్ యాంబ్లంకి పౌరుషాన్ని గుర్తు చేస్తుంది. ఇది 1950 జనవరి 26 రిపబ్లిక్ డే, అప్పుడు దీన్ని నేషనల్ యాంబ్లంని యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. కింద వచ్చి దాని కింద ఇలా ఉంటుంది, పైన సింహాలు, దీని కింద రైట్ సైడ్ ఎద్దు, లెఫ్ట్ సైడ్ హార్స్. ఇదేమో పౌరుషానికి, ఇదేమో శాశ్వతానికి, కింద సత్యమేవ జయతే అని ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ముండకోపనిషత్తులో నుంచి తీసుకున్నారంట. అంటే ఉపనిషత్తులు ఉన్నాయి కదా మనకి, దాంట్లో ముండకోపనిషత్తు నుంచి ఈ నేషనల్ యాంబ్లం తీసుకున్నారు. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ symbols which we have, so along with their scientific names. So please watch my video, share my video, thank you, subscribe.